ఈ వీడియోలో మనం మంచి చిక్కటి గ్రేవీ వచ్చేలాగా ఎగ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందుగా నేను మీకు ఒక చిట్కా అయితే చెప్పాలనుకుంటున్నాను. నేనైతే ఎగ్స్ని ఈ విధంగా పీల్ చేస్తాను. వాటర్ అంతా తీసేసి బాయిల్ అయిన తర్వాత ఇలా మూత పెట్టుకొని 2-3 సార్లు అయితే షేక్ చేస్తాను. ఎగ్ పైన ఉండే షెల్ అంతా కూడా లూజ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఎగ్స్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కూల్ చేసుకోవాలి. చల్లటి నీళ్ళు అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో కాసేపటి తర్వాత ఈ ఎగ్స్ మీద ఉన్న షెల్ అంతా కూడా చూడండి, జస్ట్ ఇలా లైట్గా ప్రెషర్ అప్లై చేస్తే చాలు, దానికి అదే వచ్చేస్తుంది. సో ఈ ట్రిక్ మీకు కూడా ట్రై చేయండి. అండ్ చూడండి, అన్ని ఎగ్స్కి కూడా నేను ఇలానే పీల్ చేసుకున్నాను. ఎంత నీట్గా, ఎక్కడ క్రాక్స్ అనేది లేకుండా, ఎగ్ షేప్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో అస్సలు పాడవలేదు. సో ట్రై చేయండి, యూజ్ అవుతుంది ఈ టిప్ మీకు. ఇప్పుడు ఈ ఎగ్ కర్రీలోకి గ్రేవీ ప్రిపరేషన్ అయితే చూద్దాము. ముందుగా ఆయిల్ని హీట్ చేసుకోవాలి. హీట్ అయిన ఆయిల్లోకి కొన్ని ధనియాలు, కొంచెం జీలకర్ర, అలాగే షాజీరా, ఇంట్లో అవైలబుల్గా ఉన్న స్పైసెస్ని కొన్నింటిని తీసుకొని ఇలా ఆయిల్లో అయితే వేయించుకోవాలి. ఇవి బాగా వేపుకున్న తర్వాత మంచి అరోమాటిక్ ఫ్లేవర్ అయితే వస్తుంది. అప్పుడు కొన్ని ఎండుమిర్చిని అయితే డ్రాప్ చేసుకోవాలి ఆయిల్లోకి. ఎండుమిర్చి బాగా వేగిన తర్వాత తరిగిన అల్లం, దంచుకున్న వెల్లుల్లి అయితే యాడ్ చేసుకొని మరొకసారి ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలను అయితే బాగా మగ్గనివ్వాలి, కానీ డీప్ ఫ్రై చేయకూడదు. సో అందుకనే వంట అంతా కూడా కొంచెం మీడియం ఫ్లేమ్లో ఆర్ లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే పాడవకుండా ఉంటుంది. చూసారు కదా, ఉల్లిపాయ బాగా మగ్గింది. ఈ విధంగా మగ్గిన తర్వాత నేను 2 టమోటాలని కట్ చేసుకొని అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం చింతపండుని కూడా, వీడియోలో చూపించినంత సైజు చింతపండుని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ గ్రేవీకి మాత్రమే సరిపడినట్టుగా కొంచెం సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలన్నింటినీ కూడా బాగా మగ్గినంత వరకు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ మిక్స్చర్ అంతా బాగా మగ్గిన తర్వాత చూడటానికైతే ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గ్రేవీ అంతా కూడా కొంచెం కూల్ అయిన తర్వాత మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే బాణలిలో మనం కొంచెం ఆయిల్ అయితే వేసుకొని బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఎగ్స్కి ఘాట్లు పెట్టుకున్నాను. సో ఇలా అయితే ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటి అంటే, ఎగ్స్ సరైన విధంగా రోస్ట్ అయ్యేంత వరకు వీటిని కలుపుతూనే ఉండాలి. అప్పుడే ఎగ్ అనేది అన్ని వైపులా సమంగా రోస్ట్ అవుతుంది. సో వీడియోలో చూపించినట్టు ఎగ్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఎగ్స్ అన్నింటినీ కూడా వేరే ప్లేట్లోకి సెపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మనం కర్రీ ప్రిపరేషన్ చేసుకోబోతున్నాం. చాలా సన్నగా చిన్న ముక్కలుగా తరిగిన ఉల్లిపాయలని ఈ ఆయిల్లో యాడ్ చేసుకుంటున్నాను. సో వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా రోస్ట్ అయిన తర్వాత కొన్ని కర్రీ లీవ్స్, అలాగే కొంచెం కసూరి మేతి యాడ్ చేసుకొని బాగా ఒకసారి ఫ్రై చేసుకుంటున్నాను. మంచి అరోమాటిక్ ఫ్లేవర్ వచ్చింది అనుకున్న తర్వాత కొంచెం పసుపు, అలాగే కర్రీకి సరిపడినంత కారం, కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే గ్రేవీలో అన్నీ సగం మాత్రమే తీసుకున్నాం క్వాంటిటీ, కాబట్టి కూరకి సరిపడినంత మరొకసారి యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న గ్రేవీ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ గ్రేవీలో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. చాలా తక్కువ మోతాదులో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. సో ఒకసారి దీన్ని కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఈ గ్రేవీలో డ్రాప్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రేవీలో ఉన్న వాటర్ అంతా బాగా చిక్కబడి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో మధ్యలో కలుపుతూ ఈ గ్రేవీని కుక్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే గ్రేవీ దగ్గర పడింది అనిపిస్తుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. సో ఈ విధంగా అయితే మనం చిక్కటి గ్రేవీ వచ్చే విధంగా ఎగ్ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది అన్నంలోకి, రోటీస్లోకి, అన్నింటిలోకి బాగుంటుంది. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అందరికీ.